హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన కారపు బూందీ ఎలా పర్ఫెక్ట్గా చేయాలో చూద్దాం. కొన్ని చోట్ల కారాసులు అంటారు, ఇంకొన్ని చోట్ల కారపు బూందీ అంటారు. కానీ పేరు ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలామందికి రౌండ్గా రావు, క్రిస్పీగా రావు అనే ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈరోజు నేను చెప్పే ఈజీ ట్రిక్తో ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా, రౌండ్గా, క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలి ఏంటి అని క్లియర్గా అయితే చూద్దాం. ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు శనగపిండిని జల్లించుకోవాలి. నా దగ్గర పెద్దగా ఉన్న జల్లెలు లేదు కాబట్టి ఇలా ఫస్ట్ 1 కప్పు వేసుకొనేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. ఇలా 1 కప్పు జల్లించుకున్న తర్వాత ఇంకొక కప్పును కూడా వేసుకొనేసి కారపూస క్రిస్పీగా రావడం కోసం 2 కప్పులు బియ్యపు పిండిని అయితే వేసుకోవాలి. మీకు బియ్యపు పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఉత్త శనగపిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా ఇదంతా జల్లించుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను పసుపునైతే యాడ్ చేసుకోవాలి. కారపూస కలర్ బాగుండాలంటే పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం కారపూసలు యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా స్లోగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేస్తూ మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. అప్పుడే కారపూస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే 1 కప్పు వాటర్లో 2 టేబుల్ స్పూన్ అయితే మిగిలిందనమాట. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. అప్పుడే కారపు బూందీ బాగా వస్తాయి క్రిస్పీగా. ఇప్పుడు ఈ కారపు బూందీ చేసుకోవడానికి కారపు బూందీ చేసుకునే గంటెనైతే తీసుకోవాలి. మీ దగ్గర ఈ గంటె లేకపోతే ఇలాంటి జల్లిగంటి ఇంట్లో ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ కారపూస గంటెతో చేయడం వల్ల రౌండ్గా వస్తాయి. అలానే ప్రాసెస్ కూడా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు, లేట్ కాకుండా. ఈ జల్లిగంటతో చేయడం వల్ల ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. వస్తాయి రౌండ్గానే, షేప్ బాగా వస్తుంది. కానీ ప్రాసెస్ చాలా ఎక్కువసేపు పడుతుందన్నమాట. ఇలా ఈ కారపు బూందీని వేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకొనేసి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కారపూస చేసుకునే గంటె లేకపోతే ఇలాంటి జల్లి గంటలో కూడా ఇలా కొద్దిగా పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే ఇలా రౌండ్గా పడతాయి. దీంట్లో కూడా షేప్ బాగా వస్తుంది. కాకపోతే ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది, టైం టేకింగ్ అన్నమాట. అంతే. ఇలా దీంతో కూడా వేసుకొనేసి అటు ఇటు మిక్స్ చేస్తూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, షేప్ కూడా రౌండ్గానే కారం బూందీ గంటతో ఎలా వచ్చాయో అలానే వచ్చాయన్నమాట. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగగింజలను కూడా ఇలా వేయించుకోవాలి. ఇలా ఈ శనగగింజలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొనేసి ఆ కారపు బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని కారపు బూందీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా ఇందులోకి వేసుకొని
ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీ దగ్గర క్యాష్యూస్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై చేసుకొని కారపు బూందీలోకి యాడ్ చేసుకొని ఈ కారపు బూందీలోకి ఇవంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ యాడ్ చేసాం కాబట్టి చెక్ చేసి వేసుకోవాలి. మీకు మసాలా కావాలంటే ధనియాల పొడి అలానే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా వేసుకున్న తర్వాత ఇలా బాగా ఇందులోకి మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే చూడండి, ఇలా ఒక కారపూసను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే పొడి పొడిగా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి కారపూస. ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.